Hallelujah. Praise the Lord. God is good. And all the time God is good. Hallelujah. Praise the Lord. మరి దేవుని నామానికి వందనాలండి. నిజంగా ఈ పాట మనందరి యొక్క సాక్ష్యం. Hallelujah. Praise the Lord. God has because God has done so many great and wonderful things in our lives. Hallelujah. మనం ఏ పాటి వారము హల్లెలూయా అయినప్పటికి కూడా దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో దిస్ నైట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. నేను ఒక వాక్యము మీ అందరికీ చెప్పాను. ఈ యొక్క when we have changed this Saturday's name, we have said that God is redefining. Hallelujah. So ఆ వాక్యం నేను మళ్ళీ విన్నాను కూడా. When God redefines, hallelujah, the situations will be very easy. The situations will be very wonderful. మరి ఆ మనుషులు మార్చబడతారు. హల్లెలూయా. ఎలాగో మనం చెప్పుకున్నామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. I was also listening to that. That was a prophetic word. I said God has released that prophetic word. Whoever receives it, they will definitely receive wonderful పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మిరకల్స్. ఆ మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా. ఆమె నమ్మినది కనుక ఏమైందంట, blessed is she who has believed, for she shall receive the performance of the miracles. Hallelujah. Praise the Lord. అయితే నేను ఈ మాట నేను మరి ఆ ప్రొఫెటిక్ రిలీజ్ చేసిన మాట నేను నమ్మి ఉన్నానండి. హల్లెలూయా. నేను ఒక అప్పు కట్టాల్సి వచ్చింది. అది చిన్న అమౌంట్ కాదు, అది ఒక 6 lakhs అప్పు కట్టాల్సి వచ్చింది. అయితే నేను అది కొంచెం వాళ్ళ దగ్గర తీసుకున్నందున మరి అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే నాకు కూడా చాలా టైట్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఏదో ఒకటి తెలిసిన విషయమే కదా మనందరికి కూడా. అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ గాడ్ నోస్ అనాలంతే. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఎలాగూ ప్రభు అంటే మైటి కూడా చాలా అది కట్టాలి కదా అనేది కొంచెము ఆలోచిస్తూ ఉన్నాడు. మరి లాజికల్గా ఆలోచిస్తే నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్పు తీసుకోవాలి, లేకపోతే నేను ఎక్కడన్నా ఏమన్నా అడగాల. మళ్ళీ మనం ఒక రోజు కూడా మాట్లాడుకోవడం, ఒక అప్పు తీర్చడానికి ఎద్దిచ్చి అది అద్దిచ్చి ఇది చేస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క మనం కూడా ఒక జూమ్ మీటింగ్లో మనం డెప్ట్ క్యాన్సిలేషన్స్ చేసినప్పుడు సూపర్ న్యాచురల్గా క్యాన్సిల్ చేయమని అడిగాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దట్ వీ డోంట్ హ్యావ్ టు యూనో ఏమంటారు లాజికల్గా అప్పు తీసుకోనో లేకపోతే లాజికల్గా అటు తీసి అటు తీసి అట్లా కాకుండా దేవుడు అది క్లియర్ చేయాలని ప్రార్థన చేసాం సూపర్ న్యాచురల్గా. నేను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే కొంచెం తీసి తీరుద్దాం అనేది ఎందుకు మీరు అట్లా ఆలోచిస్తారు? దేవుడు గాడ్ కెన్ డూ ఇట్ కదా, ఆయన ఆశ్చర్యరీతిలో చేయగలుగుతాడు. అయితే ఈ 6 lakhs అప్పు నేను రకరకాలుగా ఆలోచిస్తున్నా. లాజికల్ కొంచెం అప్పు తీసి కొంచెం ఇట్లా చేసి అట్లా చేసి ఇట్లా ఏదో రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నానండి. అయితే దిస్ ఈజ్ వాట్ గాడ్ డిడ్. నేను ఆంధ్ర టు తెలంగాణ వచ్చినప్పుడు దేర్ ఈజ్ పే డిఫరెన్స్. అయితే ఆ పే డిఫరెన్స్ మా కొలీగ్స్ చెప్పినప్పుడు పెద్ద ఎక్కువ చెప్పట్లేదు వాళ్ళు. సో నేను అనుకున్నా ఓకే అది పెద్ద అంటే ఏదో ఒక 50,000-60,000 వస్తుంది అట్లా అనుకుంటా ఉన్నాను అరియర్స్. అయితే అది పే ఫిక్సేషన్ అట్లా చేసి I've got around 4 lakhs change all of a sudden అన్ఎక్స్పెక్టెడ్గా. చేశారా అంటే చేసామంటున్నారు. అరియర్స్ కూడా వచ్చినాయి అంటే ఏముంది అది మామూలు క్యాజువల్ చిన్న అమౌంట్లే అని నేను మామూలుగా అలాగున్నాను నేను. అయితే అదంతా ఒక్కసారి నాకు గాడ్ హెస్ ప్రొవైడెడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో నేనంతా ఒకేసారి కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అది అసలు ఊహించంది అనమాట. నేను ఆలోచిస్తే ఎలాగ ప్రభువా నేను ఎలా కడతానని నేను అనుకున్నాను, కానీ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అక్కడిక్కడ ఊరికి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవటం అనేది ఎంత గందరగోళంగా ఉంటుంది. అసలు ఏమి కష్టం లేకుండా అండి. నేను జస్ట్ ఊరికి నెట్ బ్యాంకింగ్లో కూర్చొని
ఆ డబ్బులు డ్రా చేయకుండా కూడా జస్ట్ అలాగూ పే చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను వెళ్ళి కూర్చొని నేను లంచ్ అవర్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో నాలో సంతోషిస్తున్నాడు. ఎలాగ చేసావు ప్రభా? సడన్గా ఎవరన్నా కట్టగలుగుతారు అంత అమౌంట్స్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఇది వస్తుందని మనకు తెలుసు. అసలు ఏది కూడా వాళ్ళందరూ కూడా చాలా కొంచెం ఏదో చాలా మా కొలీగ్స్ కూడా చాలా లైట్ డిఫరెన్స్ అని అన్నారు. కానీ నేను అంత క్యుములేటివ్గా అంత ఇదిగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఐ గివ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్ అంటు ద లార్డ్. ఏమి కష్టపడకుండా, దట్స్ వాట్ గాడ్ డస్ వెన్ హీ రీడిఫైన్స్ అవర్ సిచ్యువేషన్స్. హల్లెలూయా, యేసు ప్రభు ఆయన మన పరిస్థితులను ఆయన మార్చి వేసినప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆ కష్టమైనటువంటి సమయంలో ఆ నెక్ టు నెక్ అంటే హ్యాండ్ టు మౌత్ అంటారు. అది అసలు నెక్ టు నెక్ వెళ్తా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో నుండి ఒక హ్యూజ్ అమౌంట్ అట్లా రావటం, అట్లా ఇవ్వటం అనేది అది దేవుడికే సాధ్యం అండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఐ వాంట్ టు ఎంకరేజ్ సంబడి బికాస్ ఆల్ ఆర్ చర్చ్ మెంబర్స్ ఆర్ గోయింగ్ త్రూ సివియర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అయితే ఎక్కడ చూసినా కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక 1 month నుండి ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ ఈజ్ దేర్ సిచ్యువేషన్స్ గాడ్. ఎందుకంటే అదొక కాడిలాగా ఉంటుంది, ప్రభువా తీసేయని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తలకు వచ్చినటువంటి ఆశీర్వాదము బాడీ అంతటికి వస్తుంది. హల్లెలూయా. అహరోను తలపైన పోసినటువంటి ఆ నూనె ఎలాగూ కింద వరకు చొక్కాయల అంచుల వరకు వచ్చిందో, సో ఇఫ్ ద పాస్టర్ ఈస్ బ్లెస్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, అలాగూ ప్రతి ఒక్క మెంబర్కి కూడా దేవుడు అలాగూ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో వెన్ గాడ్ కెన్ డూ ఇట్ ఫర్ మీ, హీ విల్ ఆల్సో డూ ఇట్ ఫర్ యూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్స్ వై నేను చెప్పేది నిజంగా దేవుడు నన్ను ఏం చేస్తాడంటే, నేను ఇలాగుంటుంది అంటే చాలామంది నమ్మరు. వాళ్ళు అక్క అట్లనే చెప్తుందిలే, అక్క అట్లానే చెప్తుందని కొన్నిసార్లు వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవుతూ ఉంటారు. కానీ రాత్రికాల సమయం అందు దట్స్ వాట్ ఐ ఆల్వేస్ టోల్ యూ. మీ అప్పులు మీరు కొంచెం కొంచెం సేవ్ చేసి, లేకపోతే వేరే దగ్గర అప్పు చేసో లోన్ చేసో తీర్చాల్సిన అవసరం లేదు. గాడ్ కెన్ ప్రొవైడ్ అని నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఆ మాటను నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. బికాజ్ ఐ బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ ఐ సెడ్ లార్డ్ యూ క్యాన్ డూ ఇట్, నో వై షుడ్ ఐ బీ లైక్ సో బాదర్డ్. ఇంకంతే, ఇంకొక 10 రోజుల్లో నేను అనుకున్నాను ఇంకా పెద్ద అప్పు చేయబోతున్నాను నేను, మళ్ళీ అన్ని అప్పుల్లో కూడా ఇది కూడా ఒకటి అప్పు ఉంటుందని. ఎంతగా నేను బాధపడుతున్నటువంటి ఆ సమయంలో దేవుడు కలుగ చేసుకున్నాడు. వెన్ గాడ్ ఇంటర్వీన్స్ ఇన్ టు అవర్ సిచ్యువేషన్స్, ఆ టఫ్ సిచ్యువేషన్ సింపుల్గా, నేను అంత హైరాణ పడినటువంటి గందరగోళమైనటువంటి ఆ పరిస్థితిని దేవుడు ఏం చేశాడంటే సింపుల్గా జస్ట్ లైక్ దట్ హీ హాజ్ సింప్లీ సాల్వ్ ద మై ప్రాబ్లమ్స్. ఐ గివ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఆనర్ అంటు ద లార్డ్. Likewise, God is really doing many things in our lives and in our families and in the church. Hallelujah, praise the Lord. మరి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంకరేజ్డ్ బై ద టెస్టిమనీ. అందుకనే నేను పాట పాడేటప్పుడు నిజంగా ఐ కుడ్ నాట్ రియలీ కంట్రోల్ మై సెల్ఫ్ టు సే ఎంతగా దేవుడు చేస్తాడు. ఉన్నతమైనటువంటి ఆ కృపను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మరి ఎంత కష్టమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన గొప్పగా మలచినటువంటి దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఐ వాంట్ టు గివ్ ఆల్ ద గ్లోరీ ఆనర్ అండ్ టు ద లార్డ్. వన్స్ అగైన్ ఐ సే థ్యాంక్ యూ జీసస్. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా, నాట్ ఓన్లీ దాట్ బట్ ఎనీ సిచ్యువేషన్ దట్ యుర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, I believe and I encourage you, God will ease it. Hallelujah. అది సింపుల్గా అయిపోతుంది అనమాట. అంత గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. లెట్స్ ఆల్ లుక్ అన్ టు ద లార్డ్. ఈ రాత్రికాల సమయమందు మనందరం కలిసి ప్రార్థన చేద్దామండి. మరి దేవుడు నీతో నాతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించుదాం. హల్లెలూయా.
Father God, we thank you, we thank you, we praise you, Lord, for this day, Lord, Father. Ayana Tandri, Naina, Naina, Prabha, Esayana Tandri, Prabha, Naina, Namakamaina, Devudo, Prabha, Ayani Pere, Tandri, Naina, Prabha, Esay, your name is called faithful God, O Lord, Father. Ayana Tandri, Ashira Karimulu Chese, Devuduga, Adbhuta Karimulu Chese, Devuduga, Aya, మీరు మా జీవితాలు ఉంటూ ఉన్నారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అయా నాయన కృప కలిగిన దేవా, కనికరించే దేవా, నీకే వందనాలు అయా నా తండ్రి. గాడ్ హూ రీడిఫైన్స్ అవర్ సిచ్యువేషన్స్, గాడ్ హూ రీడిఫైన్స్ అవర్ ప్రాబ్లమ్స్ లార్డ్. అయా కష్టమైన వాటిని సులువుగా, అయా ఇబ్బందికరమైన వాటిని ప్రభా నాయన అయా ఆహ్లాదకరముగా నాయన మలచే దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా 180 degrees టర్న్ ఇస్తావు ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ ఈ సాయంకాల సమయం అందు నా తండ్రి ప్రభా, ఇదిగో దేవ ఈ ఫాస్టింగ్ అండ్ డెలివరెన్స్ నాయన మీటింగ్లో ప్రభా, ఆరాధన ద్వారా సాక్ష్యం ద్వారా మీ నామాన్ని మయంపరుచుకున్నారు. ఇదిగో దేవ వాక్యం సమయం నాయన మీరే మాట్లాడి బోధించమని అయా, నీ వాక్యం మా జీవితానికి వెలుగును నాయన అయా, మా త్రోవలకు నా తండ్రి ప్రభా నాయన ప్రభా అయా నాయన ఆశ్చర్యకరమైన వెలుగుగా ఉంటుంది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేసిన ప్రతి మేలుకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సాయంకాల సమయమందు మరి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. హల్లెలూయా. సో ఈ రాత్రికాల సమయమందు మనము దేవుడు సంగమునకు ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వాడు వినుగాక. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు మరి ఆయన జరిగించున్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రికాల సమయమందు మన దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రొఫెటిక్ వర్డ్ ఏంటంటే లూక్ చాప్టర్ 1:45, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలని. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దిస్ ఇస్ ద ప్రొఫెటిక్ వర్డ్ దట్ గాడ్ గేవ్. సో నేను ఈ మాట ప్రొఫెటిక్ మనం దిస్ ఈజ్ లైక్ ఫాస్టింగ్, ప్రొఫెటిక్ అండ్ డెలివరెన్స్ ప్రేయర్. ఎందుకంటే దేవుడు మాటలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ డే రిలీజ్ చేయబడిన మాట వల్ల నేను నిజంగా చాలా బ్లెస్డ్ అండి. ఐఎమ్ స్టిల్ బీయింగ్ బ్లెస్డ్ విత్ దట్ వండర్ఫుల్ వర్డ్ బికాస్ గాడ్ ఈజెస్ ఆ సిచ్యువేషన్ అనేది నేను గుర్తుపెట్టుకున్నప్పుడు అది కూడా ముందుకెళ్ళని అనేకమైన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎలాగు ప్రభా అన్నప్పుడు దేవుడు ఒక్కొక్కటి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. I'm going to read the same verse in English, which says that, blessed is she who has believed that the Lord would fulfill his promises to her. Hallelujah. ఏంటంట, నమ్మినటువంటి ఆమె ధన్యురాలు. ఎందుకంటే ఆమె నమ్మినది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, షీ షల్ రిసీవ్ ఎ పర్ఫార్మెన్స్ ఆఫ్ మిరకల్స్. అది చాలా బాగుంటుందండి. హల్లెలూయా. ఆ మాట ఏ వర్షన్లో ఉందో నాకైతే తెలియదు, కానీ బ్లెస్డ్ ఈజ్ షీ హూ బిలీవ్స్ ఫర్ షీ షల్ రిసీవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మిరకల్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రికాల సమయం అందు మరి ఈ యొక్క మాటలు ఎవరు పలుకున్నారంటే ఎలిజబెత్ పలుకుంటుంది. ఎవరు 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 వెళ్ళినప్పుడు అంటే ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళ్తుంది అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ మరియమ్మ ఆమె పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భము ధరించినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఇక్కడ ఉండకుండా మరి ఆమె ఎక్కడికి వెళ్తుందంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. సో మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ మనం ఎలాగుంటామంటే విశ్వాసులు అవిశ్వాసులతో మనకు పొత్తు లేదండి. విశ్వాసులు అవిశ్వాసులతో ఉండకూడదనే టైం అండ్ అగైన్ దేవుడు ఎందుకు చెప్తాడంటే, ఈమె జీవితంలో మరియమ్మ జీవితంలో ఆమె పొందుకున్నటువంటి ఆ కార్యము ఒక అద్భుతం. హల్లెలూయా. She received a miracle. She received something which is from high. She received some impossible miracle in her life. Hallelujah. ఒక కన్యక గర్భం ధరించడం అనేది ఒక సైన్స్ ప్రకారము ఇట్ కెన్ నెవర్ బి ప్రూవ్డ్. ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ సైన్స్, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ ఆల్ ద వరల్డ్ దట్ ఇది ఎలాగో సాధ్యము. మరియమ్మ కూడా అడుగుతుంది. డ్రామా మనందరికి కూడా తెలుసు. సో she stands as a witness for she stands as an example of
ఇంపాసిబుల్ మిరకల్స్. హల్లెలూయా. ఇంపాసిబుల్ మిరకల్స్, జరగను జరగవు జరగలేనటువంటి అద్భుతము. హల్లెలూయా. సో దిస్ నైట్ గాడ్ ఇస్ వాంటింగ్ us to believe God for ఇంపాసిబుల్ మిరకల్స్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. జరగనటువంటివి, జరగలేనటువంటివి, సంభవము కానటువంటి ఆ యొక్క మిరాకల్స్ ని దేవుడు ఆయన చేస్తాడు ఆయన బిడ్డల పట్ల. ఆ మరియమ్మ అలాగా ఆమె పొందుకుంది. నౌ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో number one, God is trying to tell us that he is going to perform impossible miracles. Hallelujah. What is not possible for science, what is not possible for humans, ఆ మనుషులకు అసాధ్యమైతే ఏదైతే ఉన్నదో అది దేవుడికి సాధ్యము. హల్లెలూయా. సో గాడ్ దిస్ నైట్ is wanting to encourage each and every one of us. Prophetically the word is being released that he is going to do impossible miracles. Hallelujah. ఇది దేవుడికి సాధ్యమండి. హల్లెలూయా. రాత్రికాల సమయమందు ఈ ఇంపాసిబుల్ మిరాకిల్ని పొందుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేసిందంటే, షీ డిడ్ంట్ గో టు అన్ అన్బిలీవర్. యు నో వాట్ దట్ ఆ యొక్క మిరాకల్ అబార్ట్ అవ్వటము, ఆ మిరాకల్ మరి ఆగిపోవటము జరుగుతుంది. ఎందుకంటే అవిశ్వాసము అనేది ఏం చేస్తుందంటే, ఒకవేళ మొదలు పెట్టబడినటువంటి ఆ మిరాకల్ను కూడా ఆపివేసేటువంటి ఆ శక్తి అవిశ్వాసానికి ఉంటుంది అనమాట. దట్స్ వై ఈ మరియమ్మ ఏం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళదండి, షీ గోస్ టు అనదర్ పర్సన్ హూ ఈస్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ఇంపాసిబుల్ మిరకల్. హల్లెలూయా. ఈ ఇంపాసిబుల్ మిరకల్ ఎవరంటే ఎలిజబెత్. షీ కన్సీవ్స్ ఇన్ అన్ ఓల్డ్ ఏజ్. హల్లెలూయా. ఆ ముసలితనములో ఆ యొక్క స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక ముసలి దంపతులకు మరి ఆ గర్భము తెరవబడినటువంటి పరిస్థితి అండి. ఈరోజు ఒక ముసలితనము, ఒక స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి పరిస్థితులు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అర్థము. ఎలాంటి డ్రై సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇది జరగవు అనేటువంటిది ఏంటంటే ఆ ముసలితనం అనేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్. దట్ సిచ్యువేషన్ ఈస్ సిమిలర్, సినానిమస్ టు అవర్ లైఫ్స్. లైక్ there's so many things. This is a barren ground. ఇది ఒక ఫలింపని భూమి. ఇది ఇంకా రాదు, ఇంకా ఇది అంతే, ఇది ఇంకా జరగనటువంటి ఒక డెడ్ ఎండ్. ఇట్ ఈస్ ఎ క్లోజ్ డోర్. ఇట్ ఈస్ నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ అస్ ఎనీవేర్. ఇలాంటి ఒక పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆమెకు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హర్ వూంబ్ ఇస్ ఓపెన్ ఫర్ కాన్సెప్షన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయమందు మరి ఎట్లాంటి ఒక డ్రైగా, ఒక ఏమంటారు, ఒక బ్యారన్నెస్ అంటే అది ఇంకా జరగనటువంటి ఒక బ్యారన్నెస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్టైల్ అని అర్థం. బ్యారన్ ఫర్టైల్ ల్యాండ్ అంటే ఆ యొక్క భూమిలో ఏ విత్తనం వేసినా మొలకెత్తుతుందండి. బ్యారన్ ల్యాండ్ ఇస్ సంథింగ్ ఇట్స్ కెన్ నాట్ బేర్. That's what I'm saying. Barren land is some land which is like a very unfertile land. It cannot bear, it cannot yield, it has got no capacity. సో ఈరోజు ఈ రాత్రి కాల సమయం అందు, అయ్యా నాకు కెపాసిటీ లేదు, అయ్యా నేను ఇంకేమి చేయలేను, అయ్యా నేను ఇంకేమి ముందుకు కొనసాగలేను అనేటువంటి ఏ పరిస్థితి అయినప్పటికి కూడా, హల్లెలూయా, when God wills, when God remembers, when God does, he is going to do something very awesome, something very innovative, something like which is beyond our comprehension. Hallelujah. దేవుడు అలాగు చేసినప్పుడు ఆయన 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 జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాగుంటదంటే ఒక వినూత్నమైనటువంటి ఇన్నోవేటివ్ అంటే ఇస్ దట్ లైక్ అది ఎప్పటి కూడా మరి జరగనటువంటి ఒక నూతనమైనటువంటి ఒక కార్యమును ఆయన మన పట్ల జరిగించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో దిస్ నైట్ ఇస్ prophetically God is releasing that he's a God who would do impossible miracles. Hallelujah. You receive, say that word, impossible miracles, impossible miracles, impossible miracles. Hallelujah. Are
పాసిబుల్ టు us. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇవి మనకు సాధ్యము బికాస్ ఆఫ్ ద వన్, హల్లెలూయా, సాధ్యపరచగలిగినటువంటి ఆ దేవుని యందు. హల్లెలూయా. సో ఈరోజు మరి దేవుడు ఇంపాసిబుల్ మిరకల్స్ ని మరి రెండిటిని మన ముందు పెట్టాడు. ఒకటి మరియమ్మ ఇంపాసిబుల్ మిరకల్, విచ్ ఇస్ లైక్ యునో సైన్స్కి అర్థం కానటువంటి ఒక మిరకల్. అది అసలు అసంభవమైన, అది ఇది అసంభవం అంటారు. అది ఆ అసంభవమైనటువంటి ఆ మిరాకల్ని దేవుడు చేసినటువంటి ఒక ఒక మరియమ్మ, మరియు బ్యారన్ ల్యాండ్ లో, ఆ యొక్క ఎండిపోయినటువంటి ఒక భూమిలో ఒక ఫలభరితమైన చెట్టుల వలె నిలవబడుతున్నటువంటి ఎలిజబెత్ అమ్మ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీరిద్దరు కూడా ఒకే దగ్గర ఉన్నారు. ఎందుకు తెలుసా? ఏమో చెప్తుంది కదా, అమ్మా నేను కన్యకగా ఉండి మరి గర్భము ధరించాను అన్నప్పుడు నేను నమ్ముతానమ్మా, ఐ కెన్ బిలీవ్ దాట్, బికాస్ నేను ముసలితనంలో గర్భం ధరించానంటే మరి ఇలాగు చేసిన వింతైన కార్యాలు చేసేది యేసయ్య కాబట్టి నేను నమ్ముతానని ఎలిజబెత్ నమ్మగలుగుతుంది. మరియమ్మ కూడా, ఎస్ ఐ బిలీవ్ వెన్ ఐ కెన్ కన్సీవ్, నేను ఇలాగ ఒక ఇంపాసిబుల్ గా వెన్ ఐ కెన్ రిసీవ్ అ మిరకల్, వై నాట్ ఐ బిలీవ్ దట్ మిరకల్. సో దిస్ నైట్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బి విత్ అన్ అదర్ పర్సన్, మనం అందుకని షేర్ చేద్దు అంటారు. ఎందుకంటే అపనమ్మకం ఏం చేస్తుంది? అబార్ట్ చేస్తుంది. అపనమ్మకం ఆ మిరకల్ని, ఆ యొక్క పర్ఫార్మెన్స్ అంటే కంప్లీట్ గా నువ్వు కళ్ళ ముందు నువ్వు ఇది యెహోవా వల్ల కలిగేను, మా కనులకు ఆశ్చర్యము కలిగించే వంటి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళనీయకుండా ఆపివేస్తుందండి అన్బిలీఫ్. ఈరోజు ఈ రాత్రికాల సమయమందు జ్ఞానం బాగానే ఉందండి. ఈరోజు ఈ రాత్రికాల సమయమందు లాజిక్ బాగుంది మీకు. దట్స్ వై యూ కాంట్ బిలీవ్. సో చిన్న పిల్లల వలె అనేది లాజిక్ ఉండదు. అది ఆ చిన్న పిల్లోడికి వాళ్ళ డాడీకి బలమేమీ లేదు. వాళ్ళ డాడీ ఒక బక్కగా ఎలాగున్నప్పుడు కూడా ఆ చిన్న పిల్లోడికి వాళ్ళ డాడీ చెప్తాడు కదా, రే ఈ యొక్క 200 కిలోల బస్తా నేను మోస్తాను రా అంటే, ఎస్ డాడీ, యు ఆర్ గ్రేట్ డాడీ అంటాడు. ఎందుకు? దట్ ఈస్ వాట్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ లాజిక్. అదే మనమైతే, నీకు బలం ఎక్కడుందయ్యా, నువ్వెంతున్నావు, నీ యొక్క నీ చెయ్యి బలం లేదు, నీ కండలు లేవు, నువ్వు ఎలాగూ మోస్తావు, ఇలాగూ మనం మాట్లాడతాం. కానీ ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే, నో నో, హీ విల్ జస్ట్ బిలీవ్, హీ లవ్స్ ద ఫాదర్ అండ్ హీ విల్ బిలీవ్ హిస్ ఫాదర్. క్యాన్ వి బిలీవ్ అవర్ ఫాదర్ జీసస్ ఫర్ అ మిరకల్? Can we believe our Father Jesus can work out for us? Can we believe our Father Jesus, for him, with him nothing is impossible? ఎలాగ నువ్వు ఏదైనా నువ్వు నమ్మగలిగినట్లయితే, నమ్ముట నీ వలనైతే సాధ్యమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ద సెకండ్ థింగ్ ఇస్, వెన్ యు ఆర్ వాంటింగ్ టు రిసీవ్ అ మిరకల్, నువ్వు ఈ గొప్ప మిరకల్ని నువ్వు పొందాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు, యు హ్యావ్ టు బి అసోసియేటెడ్ విత్ గాడ్లీ అసోసియేషన్. అన్గాడ్లీ అసోసియేషన్లో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు నమ్మరు, వారు మనల్ని ముందుకు కొనసాగనీయరు. విన్నారా మీరు? అయితే ఒక అమ్మాయి ఉందండి, ఒక అమ్మాయి చాలా సన్నగా ఉండేది. షీ వాజ్ లైక్ మేబీ మై హైట్ ఆర్ నాకంటే పొట్టిగా ఉండేదేమో, చాలా సన్నగా ఉండేది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఒకసారి షీ వాజ్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ అండ్ షీ డింట్ టెల్ us షీ వాజ్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. వెళ్ళి ఇంటర్వ్యూ కొట్టేసి వచ్చింది. ఏం ఇంటర్వ్యూ కొట్టిందంటే, మల్టీనేషనల్ కంపెనీ ఇన్ లండన్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఫారిన్ కంట్రీలో అమ్మాయి జాబ్ కొట్టింది. వచ్చి అమ్మాయి చెప్పేది ఏంటంటే, ఐ కుడ్ హావ్ టోల్డ్ యూ, నేను ఈ ఉద్యోగానికి వెళ్తున్నాను, నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను మీకు చెప్పొచ్చు, కానీ మీలో ఒక్కరైనా ఏ ఒక్కరైనా కూడా ఈ అమ్మాయి పర్సనాలిటీ ఏంటి, ఈమెకు వస్తుందా అని ఒక అపనమ్మకము గనక మీరు వ్యక్తపరిస్తే, నేను బలహీన పడతానేమో మొదటిగా. రెండవది, అపనమ్మకము ముందుకు అడ్డుగోడగా ఉంటది. దట్స్ వాట్ షీ వాజ్ షేరింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఆ సాక్ష్యం నేను విన్నాను. అమ్మ ఏం చెప్తుందంటే, ఒక అపనమ్మకస్తుడికి నేను చెప్పినప్పుడు, ఆ అపనమ్మకస్తుడు నాకు అడ్డుగోడలాగా ఉంటాడు.
ఎందుకంటే నా విశ్వాసమును ఏమంటాడు, కొనసాగనివ్వడు. మరి అపనమ్మకము, మరి ఆ అపనమ్మకస్తులు వారు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు అపనమ్మకం కలుగ చేస్తారేమో అని వారికి చెప్పలేదండి అమ్మాయి. జస్ట్ షీ ప్రిపేర్డ్, షీ వాజ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్. ఆమె యేసయ్య అలాగూ వాళ్ళిద్దరి మధ్యలో సీక్రెట్ ఉంది, అంతే. వెళ్ళిపోయింది, తీసుకొచ్చిందండి జాబ్. వావ్, ఐ వాజ్ లైక్ రియల్లీ సర్ప్రైజ్డ్. నాకు దగ్గర ఫోటోగ్రాఫ్స్ లేవు, కానీ ఉంటే కనుక మీకు చూపిస్తే యూ విల్ బి సో షాక్డ్ యాజ్ వెల్. హౌ కుడ్ షీ బీ సెలెక్టెడ్? సో దిస్ నైట్ ఐ వాంట్ యూ టు understand that you have to be associated with somebody who can also believe. ఒకవేళ బిలీవ్ చేయరు అనుకోండి, ఆ బిలీవ్ చేయని వాళ్ళకి మనం చెప్పలేము, నువ్వు డోంట్ ప్రూవ్. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు మొదలైనటువంటి ఆ కార్యమును చాలా గందరగోళంగా వెళ్ళి చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళందరూ జరగదు ఇది, అమ్మాయి, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఒకసారి ఒక ఆమెకి ఎట్లా అన్బిలీఫ్ తీసుకొచ్చారంటే, ఆమె గర్భం ధరించింది అని అంటే అది అది ఏమంటారు, ఏదో బల్లనో ఇట్లనో ఎలాగో వాళ్ళు ఆ అమ్మాయికి లేనిపోని అటువంటి ఆ మైండ్ సెట్ని తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో అందుకని దేవుని బిడ్డలు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అవిశ్వాసులతో, ఎందుకంటే దట్ అన్బిలీఫ్ విల్ కమ్ అబార్టెడ్. దట్ కైండ్ ఆఫ్ అన్బిలీఫ్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇట్ విల్ అబార్ట్ అవర్ మెరకల్. కాబట్టి అన్బిలీఫ్ అనేది ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. సో ఈ రాత్రికాల సమయం అందు మనము నేను అన్బిలీఫ్లో లేను, లేదక్క నేను అన్బిలీఫ్లో లేను, నేను ఐఎమ్ బిలీవ్ ఇన్ గాడ్ అన్నప్పుడు, హల్లెలూయా, ఇఫ్ యు ఆర్ రియల్లీ బిలీవింగ్ ఇన్ గాడ్, నువ్వు నిజముగా నువ్వు నమ్మినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ విల్ రిసీవ్ ద పర్ఫార్మెన్స్. ఓకే, this is the equation. Hallelujah. The equation is, if you're really believing like a little child, you will receive the performance. But I am telling you, if you're really believing, why are you fearing? If you're really believing, why are you worrying? If you're really believing in God, నువ్వెందుకు గోడ మీద పిల్లిలాగా ఉంటావు? జరుగుతుందేమో, జరగచ్చు, జరగకపోవచ్చు అనేటువంటి ఆ యొక్క సందిగ్ధతలో ఎందుకు ఉన్నావు? యు అండర్స్టాండ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ క్వశ్చనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇఫ్ యు సే ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ప్రభువా అనేటువంటి మాటను నిజంగా దేవుడు హృదయం చూస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? అందుకని దేవుడి కనులు, యెహోవా కనులు, దే ఆర్ మూవింగ్ టు అండ్ ఫ్రో. ఎవరైతే నిజముగా ఆనుకొని ఉంటారు, హల్లెలూయా, హూ ఎవర్ విత్ ఆల్ దే హార్ట్ ఆర్ ట్రస్టింగ్ గాడ్, whoever with all their strength and mind and believing, no doubt Lord, beyond any doubt, ఖచ్చితముగా నమ్మకముగా ఉన్నటువంటి ఆ బిడ్డల జీవితంలో మరి దేవుడు బలపరుచుటకు, హల్లెలూయా, వాట్ గాడ్ డస్, హీ విల్ ప్రూవ్ హిస్ మైట్ ఇన్ సచ్ లైఫ్స్. హల్లెలూయా, ఆయన శక్తిని నిరూపించడానికి చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ సచ్ ఎ సింపుల్ థింగ్ దట్ బిలీవింగ్ ఇన్ గాడ్. నువ్వు నమ్మగలుగుతావా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏ విషయాన్ని, నీది కొండలాంటి సమస్య అయి ఉండొచ్చండి, నీది చాలా ఏమంటారు వేదనకరమైన సమస్య అయిండొచ్చు, అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అయిండొచ్చు, కానీ ఈరోజు దేవుడు నువ్వు ఎంత కానుక నాకు ఇస్తావు, లేకపోతే నువ్వు నాకేమిస్తావు, నేను ఇది చేస్తే అని అడగటం లేదండి. వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఈజ్, కెన్ యూ బిలీవ్ ఇట్? యేసు ప్రభు అంట ఈ యొక్క లోకంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు మీరు బైబిల్ చదివినట్లయితే, వారు స్వస్థత పొందుటకంట వారిలో విశ్వాసం కనుగొంటాడు దేవుడు. ఆ గుడ్డివాడిలో ఒక విశ్వాసాన్ని దేవుడు చూస్తాడండి. వాట్ గాడ్ వాజ్ ట్రైంగ్ టు సీ ఇస్, వాళ్ళ డబ్బులు కానీ వారి పరపతి కానీ ఏది దేవుడు చూడడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. యు నో, when we go for interviews,
ఫర్ అస్ దిస్ సో మచ్ ఆఫ్ క్రైటీరియా. కొంతమంది చెప్తా ఉన్నారు గుడ్ లుక్స్ ఆల్సో యాడ్ అంట. మరి అది నాకు ఎంతవరకు, మరి పని ఒక మంచి ఎక్స్పర్ట్ వర్క్ కొరకు గుడ్ లుక్స్ ఎలాగూ మరి పనికొస్తే నాకైతే తెలియదు. కానీ ద వరల్డ్ స్టాండర్డ్స్ ఆర్ రియలీ డ్రూపింగ్ డౌన్ డౌన్ అండ్ డౌన్, బట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఆల్వేస్ అన్చేంజబుల్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు ఆ వ్యక్తిలో ఒక గుడ్డి కనులు తెరవాలంటే ఏది చూడలేదు, కానీ he was trying to look for faith, and when he looked for the faith, hallelujah, ఆ విశ్వాసము కనపడినప్పుడు ఆ సమయం అందే, దాట్ వెరీ ఇన్స్టెంట్ ఆయన అలాగ చేశాడు. నేను డబ్బులు ఎలాగ చేశాను, ఇట్లా చేశాను, అట్లా దేవుడు ఇట్లా ఇచ్చాడు, ఇచ్చిన వెంటనే అలాగూ చేశాను. ఆయన నా తలనెత్తిన దేవుడుగా ఉన్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో నమ్మినప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, నువ్వు నమ్మిన ఎడల నువ్వు ఎలాగూ కంగారు పడవు, నువ్వు వరి అవ్వవు, నువ్వు ఏమంట గోడ మీద పిల్లిలాగా అవుతుందా లేదా అన్నట్లుగా ఉండవు. సో వెన్ యు ఆర్ రియల్లీ బిలీవింగ్, దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ట్రైంగ్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. That's why this word for this day, that's why God has given us this rhema word saying that ఆ మాటలు నమ్మిన కనుక సిద్ధింప చేయబడతాయి. హల్లెలూయా. It shall be established, it shall be performed, because she believed. Hallelujah. Because I believed, because you believed on that word of God, that God will never put us to shame, because you believed on the word of God, that he is not only a giver of the promise, but he is also a performer of the promise, because you're believing and trusting on the Lord, that God, when he gives a word, it shall come to pass. Hallelujah. Because we are believing on the word of God, and the word of God says that heaven and earth will pass away, but his word shall not pass away. Hallelujah, praise the Lord. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ మాటలు గతించిపోవండి. హల్లెలూయా. That is the power of the word of God. That is the power that is there in the promise of God. That's why we have an assurance. Hallelujah, praise the Lord. ఈ యొక్క మాటల ద్వారా మరి దేవుడు, హల్లెలూయా, ఆయన ఏం చేస్తున్నాడంటే హీ గివ్స్ us an assurance. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏంటి ఆ అష్యూరెన్స్ అంటే, he gives us assurance of the peace of God. Hallelujah, praise the Lord. అది నీకు ఒక ఏమంటారంటే నీ హృదయంలో నువ్వు అనుభవించేటువంటి ఆ సమాధానము, ఇట్ ఈస్ ఎ సైన్ దట్ గాడ్ ఈస్ అబౌట్ టు డూ సంథింగ్. హల్లెలూయా. Are you not happy this evening to know that నేను ఈ యొక్క కష్టాల్లో నేను ఎలాగుంటున్నానంటే, ఆ టామ్ అండ్ జెర్రీ ఆ యొక్క మీరు చూస్తే ఆ కార్టూన్ షోలో ఈ పిల్లి గందరగోళం చేస్తుంటుంది, కానీ ఆ ఎలుక ఏం చేస్తుంటుందంటే లోపల ఎక్కడికో వెళ్ళిపోయి చక్కగా అట్లా కాలు మీద కాలు వేసుకొని ఇలా ఇలా అంటూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో వెన్ యు in midst of troubled situations, in midst of so much of turbulence, you're experiencing the peace of God. That is the assurance that God has already begun. God will definitely do it for me. God is going to perform that wonderful promise in my life, and ఆ assurance దేవుడు మనకు అనుగ్రహించినాడు. Hallelujah. Many times people will come and tell me some things. కొన్నిసార్లు ఏం చెప్తుంటారంటే, నా బంగారు నగ కనపట్టలేదక్క అంటారు. నాకు ఆ మాట చెప్పినప్పుడు when I feel some kind of restlessness, అసమాధానంగా ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటారు, ప్రభా కనపడాలని. మెనీ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ వాళ్ళు చెప్పినప్పుడు నాకు పీస్గా ఉంటుంది, నాకు ఏమి కూడా ఏది గందరగోళం అనిపించదు. దెన్ ఐ విల్ టెల్ దెమ్ ఇట్ హెస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్స్ సమ్వేర్ దేర్, ఆర్ ఇట్ విల్ నాట్ గో ఇన్ టు సంబడీస్ హ్యాండ్స్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. యూ అండర్స్టాండ్ దాట్? ఏమని చెప్పాను నేను మీకు? చెప్పండి. ఆ యొక్క సమాధానము మీరు అనుభవించినప్పుడు, దట్స్ వాట్ ఐ కీప్ టెల్లింగ్, మీరు ఏం బాధపడొద్దమ్మా, అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు, అది ఎక్కడికి పోలేదు అనేటువంటి కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. బికాస్ దట్ అష్యూరెన్స్ గాడ్ హెస్ గివెన్, దట్ అష్యూరెన్స్ ఈజ్ కమింగ్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ హృదయంలో అష్యూరెన్స్ ఉంటుంది. సో దిస్ నైట్ it's a wonderful prophetic promise that God has delivered this night. This is a prophetic word that if you're believing God, hallelujah,
నువ్వు దేవుని యందు దేవుడు నా కొరకు చేస్తాడని నమ్ముతున్నావా? హల్లెలూయా. ఎలాగు నమ్ముతున్నావు? ఎలాగ? హౌ ఆర్ యు బిలీవింగ్? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ రియల్లీ బిలీవింగ్, ఎస్, బియాండ్ డౌట్. ఈరోజు డౌట్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే నీకొక అనుమానము అంతే చాలు. ఒక చిన్న అనుమానము కలగ చేస్తే ఆ యొక్క నీ విశ్వాసము కదిలిపోద్దండి. చాలాసార్లు ఏం చేస్తుంటుందంటే సైతాను అదేమో ఇదేమో ఇదేమో అదేమో అని ఒక కలవరం తీసుకొస్తుంది. వాట్ ఇఫ్, ఒక్కటి చాలండి. వాట్ ఇఫ్ అనేటువంటి ఒక అనుమానము గనక మనకు వచ్చినట్లయితే ఆ యొక్క అనుమానము ఎలాగుంటుందంటే అంతసేపు మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క మంచిగా ఎలాగుంటుందంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. యు కుక్డ్ నైస్ బిర్యానీ అండ్ ఇన్ దట్ ఒక చిన్న విషం వేస్తే ఏమవుతుంది? ఆ బిర్యానీ అంతా కూడా చెడిపోతుంది. ఎంతో అది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు. ఒక్క చిన్న అనుమానం ఏం చేస్తుందంటే ఆ యొక్క దేవుని యొక్క ఆ మెరకల్ని పొందుకోనీయకుండా మరి ఆపివేస్తూ ఉంటుంది. సో ఈ రాత్రికాల సమయమందు ఐ ఎంకరేజ్ యూ, డౌట్ అనేది మన జీవితంలో ఒకవేళ ఉన్నదేమో, అనుమానము లేకపోతే నమ్మలేకపోతున్నావేమో, బికాస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ మెరకల్, ద గ్రేట్ అంటే నువ్వు ఆ దేవుడి నుండి నీకు నువ్వు దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ కార్యము బహు పెద్దదిగా ఉన్నదేమో, అంత విశ్వాసం నీకు రావడం లేదేమో. ఈ రాత్రికాల సమయమందు యు యు హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. హల్లెలూయా. ఈ అనుమానం అనే దాన్ని మీరు వదిలేసుకోవాలండి. ఎలాగో మీరు అనుమానాన్ని తీసివేస్తారు? యు ప్రే మోర్ అండ్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ప్రార్థన చేసి నువ్వు వాక్యము చదువుతా ఉన్నప్పుడు అనుమానానికి తావు ఉండదు. వై పీపుల్ గెట్ డౌట్స్? ఎందుకు అనుమానం వస్తుంది? వింటున్నారా మీరు? వై పీపుల్ గెట్ డౌట్స్? ఇప్పుడు ఏమవుతుందంటే ఒక భర్త భార్య ఉంటారు. భర్త మీద భార్యకు ఎప్పుడు అనుమానం ఉంటుందంటే వెన్ దేర్ ఈజ్ అ గ్యాప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. భార్యకు భర్తకు మధ్యలో ఎడబాటు అనేది ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనుమానం అనేది వస్తుంది. వారు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఏ అనుమానం రాదు. మీరు గమనించండి. దట్ ఈజ్ అ మ్యారిటల్ బ్లిస్. పీపుల్ మ్యారీడ్ విల్ అండర్స్టాండ్. అదర్వైజ్ యు సీ యువర్ పేరెంట్స్, mom and dad, when they are together, they are laughing, they are enjoying each other's presence. అప్పుడు అనుమానం పడరు. ఎప్పుడో వాళ్ళు అట్లా ఆ దూరముగా ఉన్నప్పుడు అనుమానం పడతా ఉంటారు. సో దిస్ నైట్ ఐ వాంట్ యూ టు కంపేర్ దట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద లార్డ్ యూ గెట్ డౌట్స్. అర్థమవుతా ఉందా? ఎప్పుడు కూడా ఏమవుతా ఉంటుంది, నేను కొన్నిసార్లు నిద్రపోతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పొరపాటు కాలు పక్కకు ఇట్లా జారితే భయం వేస్తుంది. అమ్మో నేను కింద పడిపోయానేమో అనేటువంటి ఒకలాంటి భయం వేస్తుంది. ఒకసారి ఏమైందంటే ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ అండ్ ఐ వాజ్ వెరీ యంగ్. మా డాడీకి నా సంగతి బాగా తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, ఇటు కూర్చొని ఉన్నాడు. డాడ్ వాజ్ లైక్ నాట్ స్లీపింగ్ అండ్ ఐ వాజ్ స్లీపింగ్ సో హ్యాపీలీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగూ పండుకొని నిద్రపోతా ఉంటే నా కాలు జారి ఆ కింద భర్త ఆయన మీద పడిందండి. నేను అమ్మో నేను పడిపోయానేమో అని జస్ట్ ఒక సెకండ్లో అలాగ అయిపోయే టైంలో డాడీ టక్కన వచ్చేసి నా కాలుని ఎలాగో తీసి పెట్టేసి పండుకో పండుకో పండుకో, నేను నీ పక్కన ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇజంట్ దట్ ద పిక్చర్ ఆఫ్ జీసస్? హల్లెలూయా, ఇన్ అవర్ లైఫ్స్. మనం భయంకరంగా మరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హి ఈజ్ ఎ గాడ్ ఇస్ వాచింగ్ us. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలా పడిపోతూ ఉన్నప్పుడు ఆయన అలాగ వచ్చేసి ఆయన ఏం చేస్తూ ఉంటాడు, కునుకక నిద్రపోక ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో దిస్ నైట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ద లార్డ్, నువ్వెప్పుడైతే దేవుడికి దూరముగా ఉంటావో ఏమవుతుంది, అనుమానం వస్తూ ఉంటుంది.
But when you're closer to the Lord, when your dad is holding your hand, can you fear? ఒక చిన్న అబ్బాయి తండ్రి చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు భలే నడుస్తాడు ఆ అబ్బాయి, తెలుసా? మా డాడీ, మేము కూడా చెప్పేవాళ్ళం చిన్నప్పుడు, మా డాడీ హీఈస్ అ హీరో. మా డాడీ ఉంటే ఎవరన్నా ఏమనంటే కూడా డాడీ అనగానే డాడీ పోయి కొడతాడు. అర్థమవుతుందండి? సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్, బికాస్ ఈస్ హోల్డింగ్ అవర్ హ్యాండ్. ఇఫ్ గాడ్ ఈస్, యూఆర్ నాట్ హోల్డింగ్ గాడ్స్ హ్యాండ్, ఏమవుతుంది? నీకు అనుమానమే వస్తుంది. సో ఈరోజు దేవుడి చెయ్యి పట్టుకోవటము మనం నేర్చుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడికి ఎడబాటుగా ఉన్నప్పుడు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి దేవుడు దగ్గరగా ఉండాలి. దేవుడికి సమీపస్తుడుగా ఎలాగుంటారంటే యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ బైబిల్ రీడింగ్. నేను చెప్తున్నాను అనుభవపూర్వకంగా, దిస్ కరోనా సీజన్ ఇస్ సో డేంజరస్. పాండమిక్ గందరగోళంగా ఉంది, కానీ వాట్ గాడ్ టాట్ టు ద చర్చ్, టు ప్రే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సంఘమునకు, ప్రత్యేకంగా మన సంఘమునకు దేవుడు నేర్పించింది అధిక ప్రార్థన. ప్రార్థన చేసే వాళ్ళం మనం, ఎప్పుడు ప్రార్థించే సంఘమే, కానీ అధికమైన ప్రార్థన. వాట్ మేడ్ దట్? ఆ భయంకరమైన పరిస్థితిలో ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన వల్ల వి బికేమ్ మోర్ క్లోజర్ టు ద లార్డ్. సో రియలీ ఎవ్రీబడీస్ టెస్టిమనీస్, ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డ దేవునికి దగ్గరగా సమీపంగా ఉన్నారు. సమీపంగా ఉన్నారంటే దేవుడు చేయి పట్టుకున్నట్లే. హల్లెలూయా. వెన్ యు ఆర్ హోల్డింగ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దెర్ ఇస్ నో రూమ్ ఫర్ డౌట్. ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరదు. సో దిస్ నైట్, ఈరోజు డౌట్ ఉందా? ఆ డౌట్ని మనం తీసివేసుకుందాం. లెట్ us ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ అవర్ హార్ట్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నమ్మికను మనం కలిగి ఉంటామో, హల్లెలూయా, నమ్మిన ఆమె ధన్యురాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం పేరు పెట్టుకోవాల, నమ్మిన స్వప్న ధన్యురాలు. ఎవరైతే మన ఏ పేర్లు ఉన్నాయి మీరు అక్కడ రాసుకోండి. నమ్మిన ఈమె ధన్యురాలు. బికాస్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆ నమ్మిక ఉంచి ఉన్నారు కాబట్టి దే విల్ రిసీవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద miracles in the name of Jesus. Hallelujah, praise the Lord. So this night we have understood that God does impossible miracles. Hallelujah, this is a prophetic word. రెండు impossible miracles మనం చూస్తున్నామండి. ఒకటేమో బియాండ్ సైన్స్, ఇది కూడా బియాండ్ సైన్సే. ఒకటేమో ఏమంటారు, ఒక కన్యక గర్భవతి అవ్వటము, ఇక్కడ ఒక ముసలి స్త్రీ ఆమె గర్భం ధరించటము, ఒక బ్యారన్ ల్యాండ్లో ఒక ఫలభరితంగా అవ్వటం అనేది నిజముగా మరి దిస్ ఇస్ వాట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ బ్యారన్ ల్యాండ్ని దేవుడు ఏం చేస్తాడంటే ఫలభరితమైనటువంటి దేశముగా, హల్లెలూయా, మరి ఆ యొక్క ఎడారు లాంటి జీవితాన్ని ఆయన సెలయేరులుగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? అవిశ్వాసంలో ఏమాత్రం ఉండకూడదు. డు నాట్ డ్వెల్ ఇన్ అన్బిలీఫ్, డు నాట్ డ్వెల్ ఇన్ విత్ అన్గాడ్లీ అసోసియేషన్. మనం ఎలాగుండాలండి? మనం నమ్మిక కలిగి ఉండాలి. ఒక ఆ నమ్మకములో ఏమాత్రమును కూడా మనము అనుమానము లేకుండా ఉండాలి. అనుమానం లేకుండా ఉండాలంటే చేయి పట్టుకోవడం నేర్చుకోవాలి. హోల్డ్ ఆన్ టు గాడ్, హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ఏదైతే నీకు వాగ్దానం ఇచ్చినాడో దాన్ని నువ్వు పడేయద్దు. ఎందుకంటే దేవుడు చెప్పిన లూకా 1:37లో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇట్ రియలీ ఎక్సైట్స్ మీ టు టెల్ messages like this. Hallelujah, praise the Lord, because he is a performance he is a performer of miracles. Hallelujah, he is a way maker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Hallelujah, praise the Lord. కాబట్టి ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. Hallelujah, nothing can fall as useless. God can bring it to happen when we believe in God. కాబట్టి ఆ చేయి గట్టిగా పట్టుకుందాం. అవిశ్వాసం ఏమీ లేకుండా మరి విశ్వాసిగా ఉండటానికి మనం, విశ్వాసి అంటే నాట్ లైక్ అనుమానించే విశ్వాసి, భయపడే విశ్వాసి, తర్వాత ఎట్లా వరీ అయ్యే విశ్వాసి. వరీడ్ విశ్వాసిగా
మరి అన్బిలీవింగ్ విశ్వాసిగా, ఆ రెండు ఆపోజిటే కదా. అన్బిలీవింగ్ ఫెయిత్ అనేది తప్పు కదా. నేను అన్బిలీవ్ చేస్తా, విశ్వాసిగా ఎలాగుంటాను, ఆ రెండు తప్పండి. సో అన్బిలీవింగ్ విశ్వాసిగా ఉండొద్దు, తర్వాత ఈ యొక్క భయపడే విశ్వాసిగా మనం ఉండదు. ఎలాగుండాలంటే మనము ఎస్ లార్డ్, ఐ బిలీవ్ లార్డ్, ఎస్. అమ్మా ఇది కాదు అంటే నో, గాడ్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్. అమ్మా ఇది సాధ్యము కాదంటే నో, గాడ్ సెడ్ ఇట్, హీ విల్ డూ ఇట్. హల్లెలూయా. అమ్మా ఇది ఏ మాత్రము కూడా ఏ యొక్క సూచన లేదంటే నేను సూచన చూడవలసిన అవసరం లేదు, దేవుడు నాకు చేస్తానన్నాడు అనేటువంటి ఆ విశ్వాసము మనకు ఉన్నప్పుడు కొండలు కూడా పెకిలించగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దిస్ నైట్ ఎంత బిగ్ ప్రాబ్లం అయిన, కొండ లాంటి సమస్యలు అయినప్పుడు కూడా దేవుడంట ఆ కొండను పెకిలిచ్చి వేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్, అవుట్ ఆఫ్ అవర్ సైట్. ఆ కొండ ఏం చేస్తుంటదంటే అది నిలబడి మనల్ని ఎక్కిరిస్తూ ఉంటది. ఆ యొక్క గొలియాతు వలె ఒక కొండలాగా నిలబడి ఏం చేస్తావు, ఏం చేస్తావు, నేను ఇక్కడ ఉన్నాను, నీకు ఒక పెద్ద సమస్య అని అలాగు సైతానుగాడు మనల్ని బెదిరిస్తా ఉన్నప్పుడు, దావీదు చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడు, ఏం చేస్తావు నువ్వు, వాట్ కెన్ యూ డూ, నువ్వేం చేయగలుగుతావు, నేను దేవుడి నామములో నేను వస్తా ఉన్నానని ఎంత ధైర్యముగా మరి ఆయన ఎదుర్కొంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయం మందు కొండ ఎక్కిరిస్తా ఉందేమో, ఆ కొండ నిన్ను భయపడతా ఉందేమో, ఆ కొండ నిన్ను కదిలించాలని చూస్తా ఉందేమో, ఈ రాత్రికాల సమయం మందు పర్వతముల కంటే, పర్వతములు పునాదులు వేయబడక ముందే ఉన్నటువంటి నా దేవుడు ఉన్నాడు, నేను భయపడను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ కొండ కంటే గొప్పవాడు నా యేసయ్య, నేను భయపడను. అవర్ గాడ్ ఈస్ బిగ్గర్ దాన్ ఎనీ మౌంటైన్స్. డూ యు నో దట్? అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, పరలోకము దేవుని యొక్క సింహాసనం, అక్కడ కూర్చుంటే ఆయన కాళ్ళు భూమిని టచ్ అవుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భూమి నీ పాదపీఠం అంటాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాత్రికాల సమయం అందు అంత గొప్ప దేవుని ముందు పర్వతం ఎట్టుంటది? పర్వతం అంట ఆ చిన్ని పొట్టేల్లాగా అది ఎగురుతుందంట అంతే దేవుడి ముందు. హల్లెలూయా. నో బడీ క్యాన్ యునో కమ్ అండ్ స్టాప్ వాట్ గాడ్ కెన్ డూ. ఆ శక్తి ఎవరికి లేదండి, ఆ యొక్క దమ్ము ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. వెన్ గాడ్ సెడ్ హీ విల్ డూ ఇట్, ఆ యొక్క ఎంత పెద్దదైనను అది మనల్ని ఏమి చేయలేదు, కానీ ఆ పెద్ద సమస్యను దేవుడే పెకిలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగో నిలబడి ఆ గొల్యాతు నవ్వి, గొల్యాతు ఎగతాళి చేసి, ఆ గొల్యాతు అక్కడ నిలవబడి హేళన చేసి, తక్కువ చేసి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను కూడా కించపరిచినటువంటి ఆ సమస్య ఇప్పుడు ఏమైపోయిందండి, అదే సిగ్గుపరచబడి వెళ్ళిపోయింది కదా. Hallelujah, praise the Lord. Do not be intimidated by the size of the problem. Hallelujah, praise the Lord. Just be, hallelujah, glad about the size of our God. Hallelujah. నీ యొక్క శత్రువు యొక్క సైజును బట్టి నువ్వు సిగ్గుపడవాక, నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని బట్టి హల్లెలూయా ధైర్యముగా ఉండు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మే గాడ్ ఎంకరేజ్ యూ, మే గాడ్ లిఫ్ట్ యూ అప్, may God give you that God kind of faith, hallelujah, wherein you will receive the performance of miracles in the mighty name of Jesus, hallelujah. So ఈ రాత్రికాల సమయం అందు ప్రభు ఒక ఆత్మ మన మధ్యలో సంచరించి మనకిచ్చినటువంటి ప్రాఫిటిక్ వర్డ్ అండ్ ప్రాఫిటిక్ డెలివరెన్స్ బట్టి వందనాలు చెల్లిస్తూ, రిసీవ్ ఇట్. If you receive it, if you believe it, you will receive it and you will receive greater miracle. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయం అందు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. అయ్యా నిజముగా నా తండ్రి ప్రభా, ఎంత గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు ప్రభా, మిరాకల్ వర్కింగ్ గాడ్ లార్డ్, వండర్ వర్కింగ్ గాడ్ లార్డ్. అయ్యా నా తండ్రి నాయన, అయ్యా మన కొరకు కుమారుడు అనుగ్రహించబడనన్నావు కదా ప్రభా. ఆశ్చర్యకరుడని పేరు ప్రభా, నీ పేరు ఆలోచనకర్త అని ప్రభా పేరు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి ప్రభా
ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డనైనా ఆ జీవితంలో నమ్మటం నేర్పించయ్యా. ఎలాగు నమ్మాలో ప్రభా, అయా నా తండ్రి నీ చెయ్యి పట్టుకోవటం నేర్పించయ్యా. అయా నా తండ్రి ప్రభా, ప్రతి అవిశ్వాసాన్ని దూరపరచండి, ప్రతి అనుమానాన్ని దూరపరచండి, ప్రతి చింతను దూరపరచండి, ప్రతి భయమును దూరపరచండి దేవా. అయా ప్రతి వేదనను దూరపరచండి. బికాజ్ అవర్ గాడ్, అయా నా తండ్రి నీవు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఏదీను లేదు ప్రభా. అయా నా తండ్రి ప్రభా, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని ప్రభా, తప్పక నెరవేర్చే దేవుడు అని నమ్ముతూ నాయన, ఐ ప్రే అండ్ prophesy, O God, Lord, that impossible miracle, Lord Father, be possible in each and every one of our lives in the name of Jesus. ప్రతి ఒక్క అసాధ్యమైనటువంటి ఆ యొక్క miracle, Lord my master, may it come to pass in each and every one of our lives in the mighty name of Jesus. Lord, we thank you, we believe you, we trust you, Lord. We give you all the glory, honor and praise in the mighty name of Jesus we pray. Amen. And now may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Praise the Lord. God bless you all. Thank you so much for joining us this day. Tomorrow we have Sunday service at 10:30 a.m. Hallelujah. Intercession at 9:30. Stay blessed. Hallelujah. May you all receive impossible miracles in the name of Jesus. Amen.